యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 50వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 3వ శ్లోకం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. శ్లోకం 3వది. తాత్పర్యం: యోగమును ఎక్కదలచిన మునికి కర్మ సాధనమనియు దానిని బాగుగా ఎక్కినట్టి మునికి ఉపరతి సాధనమనియు చెప్పబడినది. దీనికి కొంచెం లోతుకు ఆలోచన పూర్వగ్రహం ఉంటే కానీ అర్థమయ్యే విషయాలు ఉంటాయి కొన్ని. యోగం అంటే మనం తెలుసుకోవాలి, శివజీవైక్య సంగమం. ఏంటిది? శివజీవ భేదరహిత స్థితిని యోగం అంటారు అన్నట్టు. జీవో బ్రహ్మైవ నాపరహ అనే మాట ఉంది కదా. ఈ జీవ ఆభాస ఏదైతుందో, జీవ భావన ఏదైతుందో, ఇది జీవభావన భిన్నంగా చేయడం కాదు. జీవో బ్రహ్మైవ నాపరహ, అది దేహము ద్వారా బ్రహ్మ చైతన్యం ప్రకటమవుతున్నది కాబట్టి జీవము అనే ఒక పర్యాయ పదము, ఆ రకంగా సాంకేతిక పదం. అయితే ఈ రెంటి మధ్య లోపల ఏమి తేడా అనేటువంటి దాని లోపల నుంచి మనం ఎక్కిపోవాలంటే పైకి ఎక్కాలన్నట్టు. మొత్తం మీద తేడా లేదు అనేటువంటిది జీవో బ్రహ్మైవ నాపరహ అనేటువంటి భావంకి వచ్చినప్పుడే, అది అనుభవం లోపలికి వచ్చినప్పుడే దానికి యోగం అంటారు అన్నట్టు. అంటే నీ మనసు దేహ తాదాత్మ్యత నుండి అయమాత్మ భావన వరకు వెళ్ళిపోతుంది అన్నట్టు. దేహము నేననే భావన నుండి ఆత్మనే నేననేటువంటి భావన లోపలికి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దానికి యోగా అని ఒక ఆధ్యాత్మిక పరిభాష లోపల యోగా అంటారు అన్నట్టు. అయితే ఆ లెవెల్కు, ఆ పరిపక్వ దశకు పోవాలంటే అటువంటి ఎక్కదలిచిన మునికి అంటున్నాడంటే ఎక్కాలనే తీవ్ర అభిలాష ఉండేటువంటి, అంటే శివజీవైక్య అనుభవం యోగం అంటే ఐక్యానుభవం. ఆ స్థాయికి వెళ్ళాలంటే మొత్తం మీద మునికి కర్మ సాధనమనియు. ఏమిటి తప్ప కర్మ సాధనము? మొట్టమొదలైతే ఆ పరమాత్మ ఏదైతుందో సాధ్య వస్తువు అనేటువంటిది అక్కడి నుంచే మనిషి జీవితం ప్రారంభమైపోతుంది. అది ఒక పరమాత్మ వస్తువు, అది సాధించాలి, అది శోధించాలి, దాన్ని సాధించి పట్టుకోవాలి. ఇటువంటి సంకల్పం నుంచే స్టార్ట్ అయిపోతుంది ఈ జీవితం, ఆధ్యాత్మిక జీవితం. అయితే దానికి కర్మ ఏమిటి తప్ప అంటే జప, తప, ధ్యాన, హోమ, తర్వాత శ్రవణ, మనన, నిధి, ధ్యాస, ఇవన్నీ సత్కర్మల కిందికి వస్తాయి అన్నట్టు. ఉన్న పీడ అంతా మనసుతోనే ఉన్నది. మనసు యొక్క మాలిన్యమే భిన్నత్వానికి కారణము. ఈ మనసు యొక్క మాలిన్యం తొలగిపోవాలంటే సత్కర్మాచరణ చాలా ముఖ్యము. సత్కర్మ సామాజికమైన కొన్ని ఉంటాయి, వైయక్తికమైనటువంటి కొన్ని ఉంటాయి అన్నట్టు. వైయక్తికమైనటువంటి కర్మ లోపల శ్రవణ, మనన, నిధి, ధ్యాసాలు ఉంటాయి. మహావాక్యాలను, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక విషయాలను వినడం శ్రవణం. తర్వాత మననం, ఏది ఎట్లా ఎంత, ఏది ఎట్లా ఎంత అని మననం చేయడం అన్నట్టు. శ్రవణమైన తర్వాత మననం. ఏది మననం యొక్క పరిపక్వ దశకి వెళ్ళిపోతుందో అది నిధి, అంటే సొత్తుగా మారిపోతుంది అన్నట్టు.
ఆ తర్వాత ధ్యాస అంటే అదే ఇప్పుడు దేహ ధ్యాసలో ఉన్నటువంటి మనకు ఆత్మ ధ్యాసకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇట్లా శ్రవణం అనేది ధ్యాసనాలు ఉన్నాయి. దీని కొరకు అనేక రకమైనటువంటి జప, పూజ, హోమ ఇత్యాది కర్మలు ఉన్నాయన్నట్టు మొత్తం మీద. ఇవన్నీ దాన్ని పొందేటందుకు కొరకు చేయవలసిన కర్మలను అనుకుంటాం, కానీ మనసు యొక్క మాలిన్యం తొలగించేటందుకు కొరకు ఉండేటువంటి సాధనాలు. మనసు మాలిన్యం తొలగనంత వరకు పరమాత్మ సాధ్య వస్తువే అనేటువంటి ఒక భ్రమ మనకు ఉంటుంది అన్నట్టు. మనసు యొక్క మాలిన్యం తొలగిన తర్వాత పరమాత్మ సాధ్య వస్తువు కాదు కదా, సిద్ధ వస్తువే. అంటే దాన్ని సాధించి పట్టుకోవడం కాదు, సిద్ధంగా నీ లోపల నేనంటున్నదే పరమాత్మ. ఆ లెవెల్కి వెళ్ళిపోయేంత వరకు ఇటువంటి సాధన క్రమం ఏదైతుందో అవసరం ఉన్నాయన్నట్టు. దానిని బాగుగా ఎక్కినట్టి మునికి సద్గురు సాంగత్యము, సత్శాస్త్ర పఠనము, గురుపదిష్ట మార్గం లోపల చక్కని సాధన, అన్నిటికంటే మించినటువంటి తీవ్ర ముముక్షత్వం నీ లోపల ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ లెవెల్కు సాధ్య వస్తువు అనుకున్న నీవు సిద్ధ వస్తువే పరమాత్మ అనే అనుభవంకు నువ్వు వచ్చేస్తావు అన్నట్టు. ఆ టైం లోపల ఇంకా లోకం కొరకు తప్పకుండా ఇవన్నీ చేయాలి. ఎట్లా చేయాలంటే, ఒక ఎంఎస్సి పిహెచ్డి పాస్ అయినటువంటి ఒక వ్యక్తి ఉపాధ్యాయుడిగా నియుక్తుడైపోతాడు అన్నట్టు. 7, 8, 9, 10 తరగతులకు పాఠాలు చెప్పేది ఉంటుంది. దానికి పాఠాలు చెప్పేది ఉన్నప్పుడు పిల్లలకు ఏ పాఠం అవసరం ఉందో ఆ పాఠమును మొట్టమొదలు స్టడీ చేసి ఈరోజు దీన్ని ఈ రకంగా చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు. దాని అర్థం ఆయన చదువుతున్నట్టు కాదు, పిల్లల కొరకు ప్రిపేర్ కావాల్సి వస్తుంది ఈ పాఠం కొరకు. ఇటువంటివన్నీ చదివి ఒక లెవెల్కు పిహెచ్డీ వరకు వెళ్ళిపోయాడు ఆయన మొత్తం మీద. ఇప్పుడు ఆయన మళ్ళీ కొత్త 7వ 8వ తరగతి పుస్తకాలు చదివి పరీక్ష రాసేది ఏముండదు. కానీ చదివించే ముందు పిల్లల స్థాయికి దిగాల్సి వస్తుంది అన్నట్టు. ఆ స్థాయికి దిగి చెప్పవలసి వస్తుంది. అట్లాగే ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత జీవో బ్రహ్మైవ నాపరహ అనే అనుభవంకి వెళ్ళిపోయిన తర్వాత లోకం కొరకు జప, తప, హోమ, శ్రవణ, మనన, నిధిధ్యాస, సత్సాంగత్యము, సద్గ్రంథ పఠనము, ఇవన్నీ సాధనాలు ఏవైతున్నాయి కదా, కర్మ ప్రధానమైనటువంటి సాధనాలు. ఇవి చేయడంకు పూనుకోవడమే సత్కర్మ అని అనబడుతుంది అన్నట్టు. కర్మలు 2 రకాలు. స్వార్థం కొరకు చేసేటువంటి సాంసారిక కర్మలు ఒక రకమైనటువంటి, లోకోపకారం కొరకు చేసేటువంటి, పరమార్థ సాధన కొరకు చేసేటువంటి సత్కర్మలు అంటారు అన్నట్టు. అటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయి కదా, ఆ సాధ్యమైన తర్వాత సిద్ధ వస్తువు అనేటువంటి అనుభవం మనకు అయిన తర్వాత పరమాత్మ అంటే ఎక్కడో లేడు, పోయి పరిగెత్తి సాధించి పట్టుకోవడానికి దృక్ రూపం లోపల నీ లోపల ఉన్నది కూడా దృక్ ఆ పరమాత్మ చైతన్యమే. దృశ్య రూపం లోపల ఉండేటువంటి యావత్ జగత్తు లోపల ఉండే దివ్యత్వం అంతా పరమాత్మ స్వరూపమే. ప్రహ్లాదుని కథలాగా అయిపోతుంది అన్నట్టు. దృష్టి అనేటువంటిది జ్ఞానమయం అయిపోయిన తర్వాత పశ్చేత్ బ్రహ్మమయం జగత్, ఇదొక యోగ పరాకాష్ఠ దశ అన్నట్టు. ఇది అనుభవంతో సంబంధించినటువంటి విషయం ఉన్నది. అటువంటప్పుడు ఆయనకు సొంతగా చేసేది ఏముండదు, లోకం కొరకు కర్మ మార్గం సూచించవలసి వస్తుంది. అందుకొరకు ఇక్కడ ఏమంటున్నాడు, యోగం అంటే పరమాత్మ సాయుధ్యం ఏదైతుందో, అయమాత్మ బ్రహ్మానుభవం ఏదైతుందో ఆ లెవెల్కి వెళ్ళిపోవాలంటే ఇంతవరకు చెప్పిన కర్మలు చేయాలి. ఆ లెవెల్ మనకు సాధ్యమైందనుకోండి, ఆటోమేటిక్ మనము చెట్టు పైన పక్వ దశకు వచ్చినటువంటి మామిడి చెట్టు పైన ఒక మామిడి పండు పక్వ దశకు వచ్చిన తర్వాత నీకు తెంపే అవసరం లేదు, అదే కింద పడిపోతుంది అన్నట్టు. అట్లా ఈ కర్మలన్నీ కూడా లోకం కొరకు ఉంటాయి, కానీ అతడు సాధించి పట్టుకునేటందుకు వరకు ఏమీ మిగిలేని విషయం ఇక్కడ చెప్తుండన్నట్టు. ఇది 4వ శ్లోకం. యదా హి నేంద్రియార్థేషు నకర్మ స్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదుచ్యతే.
అంటున్నాడు. ఏమంటున్నాడు, ఆ లెవెల్కు పోయిన తర్వాత ఎట్లుంటాడు మనిషి, యోగం యొక్క పరాకాష్ఠ అందుకున్న తర్వాత మనిషి మనోగతం ఎట్లుంటుంది అనే విషయానికి వస్తే, ఎవడు శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తి నుంచడో, ఒకటి సమస్త సంకల్పములను విడిచిపెట్టునో, 2 అప్పుడు మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. ఇంతవరకు మాటలతో వర్ణించినాము అనుభవాన్ని. ఇప్పుడు ఉండే పరిస్థితి ఎట్లుంటుంది, ఆయన మనస్థితి ఎట్లుంటుంది, మనస్థితిని వర్ణిస్తున్నారంట. ఎందుకంటే కేవలం మనసుకు సంబంధించినే సకల సాధనలన్నీ. ఎందుకంటే మనసు లేనప్పుడు మనసు చాటున ఉన్నటువంటిది బ్రహ్మ చైతన్యమే. కాబట్టి ఏం చేసినా మనసుకు సంబంధించిన సాధనలే ఉంటాయి. టెస్ట్ కూడా పరీక్ష కూడా మనసుకు సంబంధించి ఉంటుంది అన్నట్టు. ఏంటిది, యోగారూఢుడు ఎవరప్ప అంటే ఆయన మానసం ఎట్లుంటుంది అనే మాటకు వస్తే, ఎవడు శబ్దాది విషయములందును భోగి అనేటువంటి వాడు శబ్ద స్పర్శ రూపరసగంధ, ఇవి పంచ విషయాలు, జ్ఞానేంద్రియాలు. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రహణ అంటే చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం, ఇవి జ్ఞానేంద్రియాలు. పంచ విషయాలు ఏంటిదంటే శబ్ద చెవి యొక్క విషయం, స్పర్శ చర్మం యొక్క విషయం, రూప కండ్ల యొక్క విషయం, శబ్ద స్పర్శ రూప, రస నాలుక యొక్క విషయం, గంధ ముక్కు యొక్క విషయం అన్నట్టు. ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ విషయాలు, పంచభూతాల మధ్య ఉన్నటువంటి మనం ఏదైతే ఉన్నది కదా, వీటి విషయం లోపల బహిర్ముఖంగా ఉంటాయి ఇంద్రియాలు. బహిర్ముఖంగా ఉండేటిదంటే ఎంతకు ఇంద్రియ విషయాలు అనుభవిస్తూ పోయిన కొద్దీ ఏమి మనం కావాలనుకుంటామో అది లభించదు. ఎంత ప్రయత్నించినా లభించదు. ఎందుకంటే అది బహిర్ముఖంగా వెతికితే దొరికేటువంటిది కాదు, అంతర్ముఖంగా ఆనందం అనేటువంటిది అవుతున్నది కదా, అంతర్ముఖంగా. ఎట్లా మీకు అర్థం కావాలంటే, పరిస్థితులు ఏమైనా ఉండని గాఢ నిద్ర లోపల సుఖమే సుఖం, అవునా? ఏమైనా పరిస్థితి లోపల ఉండనివ్వండి, గాఢ నిద్ర లోపల మిగిలేది సుఖం మాత్రమే. ఎట్లా సుఖం మిగులుతుంది? అది మనసు అక్కడ పని చెయ్యదు కాబట్టి, మనసు సుప్తచేత అవస్థ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి, అక్కడ ఒక చావు సంగతి విని అలమటిస్తున్నటువంటి వాడు జాగ్రత్త అవస్థ లోపల, వాళ్ళు ఆ శవం పక్కనే ఏడ్చి సొమ్మసిలి పడిపోతే గాఢ నిద్ర లోపలికి వెళ్ళిపోతారు అనుకోండి, అలసిపోయి. అటువంటప్పుడు అంతవరకు ఉండేటువంటి శవ అనుభూతి వాళ్ళకు ఉండదు. ఇంకొకరు రేపు ప్రొద్దున కళ్యాణం ఉన్నది, పెండ్లి ఉన్నది కాబట్టి చాలా హడావిడి ఆనందోత్సాహాలతో ఏమేమో చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు అలసిపోయి ఒకసారి కూర్చున్న దగ్గర నిద్ర వస్తుంటుంది వాళ్ళకు. ఆ గాఢ నిద్ర లోపల పెండ్లి యొక్క అనుభూతి కూడా ఉండదు. శుభ అశుభ సుఖ దుఃఖ ఎలాంటి అనుభూతులు లేని దశ గాఢ నిద్ర. కారణం మనసు అక్కడ సుప్తచేతావస్థ లోపల ఉండిపోతుంది. కాబట్టి మనకు జ్ఞానం వచ్చిన తర్వాత ఏమైపోతుంది, శబ్దాది విషయములందును ఈ స్పర్శ అయిందాక వీల్లేదు, ఈ గంధం అయిందాక వీల్లేదు, ఈ రుచులు అయిందాక వీల్లేవు, ఈ శబ్దాలు, ఈ జ్ఞానేంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయి కదా, వీటి కొరకే బ్రతుకుతున్నటువంటి వాడు భోగి. శబ్దాది విషయములందు ఆసక్తి అతడికి అవసరం ఉన్నాయి, యోగి కూడా అవసరం ఉన్నాయి, భోగి కూడా అవసరం ఉన్నాయి. భోగికి అవి మాత్రమే జీవితం అనుకుంటాడు, యోగి అయినటువంటి వాడు అవి కూడా, పప్పు లోపల ఉప్పు లేకపోతే ఎట్లయితే కొంచెం రుచి ఉండదో అట్లాగే దేహ ధర్మం కొరకు, దేహ పోషణ కొరకు, దేహం నిలుపుకునేటందు కొరకు మాత్రమే అవి అవసరం అనుకుంటాడు. మిగతా ఆనందం కొరకు వాటి లోపల దొరకది అని చెప్పేసి ఆసక్తిని ఉంచడు. ఎందుకు?
కావలసిన నిజ సుఖం అనేటువంటి రూట్ వేరే ఉంది. కాబట్టి భోగి అనుకున్న విధంగా యోగి అనుకోడు. సుఖం అంతర్విషయం, అది బాహ్య విషయం కాదు. ఇది 5వ అధ్యాయం లోపల వచ్చింది. యహి సంస్పర్శజా భోగ దుఃఖైన ఏవతే అని చెప్పేసి. అందుకే శబ్దాది విషయములందును వాటి సాధనకు, వాటి కొరకు మాత్రమే సాధించేటువంటి కర్మలు ఏవైతున్నాయి కదా, అంతులేని శబ్దస్పర్శ రూపరస గంధాది విషయాలు ఏవైతున్నాయి కదా, అవే జీవితం అనుకొని వాటి కొరకు నిరంతరము బాహ్య కర్మాసక్తుడే మనిషి ఎట్లయితుంటాడో, యోగి అయినటువంటి వాడు ఆ శబ్దాది విషయాల లోపల కూడా ఆసక్తి ఉంచాడు. సరే, యథాప్రాప్తంగా లభించి శరీర ధర్మం ప్రకారం కర్మలంపటం లోపల కూడా అదే కర్మ, ప్రపంచం లోపల అందరూ చేస్తున్న కర్మలు ఏంటిదంటే ప్రతి కర్మ భోగభాగ్యాల కొరకు. ధన కనక వస్తు వాహన ధార పుత్ర క్షేత్ర కళత్ర ఇవన్నీ బాహ్య విషయాలు. వీటి మోతాదు ఎంత అనే మాటకు వస్తే మోతాదే లేదు వీటికి. లోపలి విషయం మీకు ఆత్మ విషయం కనుక అర్థం కాకపోతే ఇవి నేను ఎంతవరకైనా లాక్కొని పోతాయి, నిన్ను పీల్చి పిప్పి చేసి పడేస్తాయి. నువ్వు కోరింది మాత్రం వీటిలో లభించే ప్రసక్తి లేదు. అలాగని పూర్తి వదిలే ప్రసక్తి లేదు. ప్రకృతి తనకు తాను దేహయాత్రోపయుక్తమైనటువంటి పద్ధతి లోపల తీసుకొని ఉంటుంది అన్నట్టు. ఒక చిన్న ఉదాహరణ మీకు. భోగికి విషయభోగాలు ఎట్లా కావాలంటే, చేపకు నీరు అవసరం. చేపకు నీరు లేకపోతే బ్రతకదు. అది పుట్టడం నీళ్ళ లోపలనే, పెరగడం నీళ్ళ లోపలనే, చావడము నీళ్ళ లోపలనే. మత్స్యకారుని చేయి కనుక తగలకపోతే అందులోపలనే ఉండిపోతుంది మొత్తం మీద. నీరు లేకపోతే చేప బ్రతకదు. భోగి విషయభోగాలు లేకపోతే అసలు పాలుపోదు ప్రపంచం లోపల. ఏంటిది ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం? నిరంతరం బాహ్య దృష్టి లోపలే ఉంటాడు అన్నట్టు. మరి యోగికి ఇవన్నీ అవసరం ఉన్నాయి. పంచజ్ఞానేంద్రియ విషయాలు ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి యోగికి. ఎట్లా అవసరం అంటే, చేపకు నీరు అవసరం ఉన్నట్ల భోగికి ఉంటాయి. యోగి అయినటువంటి వానికి పక్షికి నీరు అవసరమైనట్టు ఉంటుంది అన్నట్టు. నీరు లేకపోతే పక్షి కూడా ఉండదు. అయితే ఎన్ని కావాలి నీళ్ళు? దానికి దాహం వేసినప్పుడు పోయి ఎక్కడన్నా ముక్కుతో కొంచెం నీళ్ళు తాగుతుంది. చల్లగా అనిపిస్తే అందులోపలనే జలకం ఆడుతుంది. ఆడి బయటికి ఎగిరిపోతుంది పక్షి. అంతేగాని నీళ్లతో అటాచ్మెంట్ ఉండదు దానికి. నీరు లేకుండా బ్రతకది, అలాగని నీళ్లతో అటాచ్మెంట్ కూడా ఉండదు. చేప నీళ్ళు లేకపోతే బ్రతకదు కాబట్టి నిరంతరం నీళ్ళ లోపల ఉంటుంది. అజ్ఞానములతో కూడుకున్నటువంటి భోగి ఎవరైతున్నారో ఆ భోగికి బాహ్య విషయాలు తప్ప జీవితం ఇంకొకటి ఉన్నది అనేటువంటి విషయమే తెలియనప్పుడు పాపం అందులోపలే లయమై ఉంటాడు అన్నట్టు. ఈ పక్షికి ఎట్లా నీరు అవసరమో యోగి కూడా అవసరం ఉంటాయి. ఈ రకంగా ఉంటుంది అన్నట్టు. తర్వాత శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తిని ఉంచడో, తర్వాత సమస్త సంకల్పంలో విడిచిపెట్టునో. సంకల్పం, సమస్త సంకల్పం. ఎందుకంటే యోగం యొక్క పరిపక్వ దశ పరమాత్మ సిద్ధవస్తువు అనుకోవడమే. కాబట్టి సిద్ధవస్తువు అనుకున్న తర్వాత పరమాత్ముని యొక్క అనుభూతి దృశ్యాల్లోపలంతా పరివ్యాప్తమై ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆ దివ్యత్వం తప్ప ఇంకొకటి లేనే లేదనేటువంటి అనుభవం లోపలికి ఎప్పుడైతే మనిషి వస్తాడో అప్పుడు ఏమైపోతుంది? వాస్తవంగా అప్పుడు సంకల్పం ఏమిటి? దేవుడు ఎక్కడో, నేనెక్కడో, ఈ ప్రపంచం ఏమిటో, నా దేహం ఏమిటో, మరి ఎటు పోతే ఏమో, ఎటు పోకపోతే ఏముందో, ఇవన్నీ అజ్ఞానికి ఎట్లా సంకల్పాలంటే ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడే ఒక నది లోపల ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి తరంగాలు, ఉత్తుంగ తరంగాలు ఎట్లయితే ఉంటాయో, మనిషి అజ్ఞాన అవస్థ లోపల హృదయం లోపల నుండి కూడా ఉప్పెనలా ఉప్పొంగుతున్నటువంటి ఉద్ధృతంగా ఉప్పెనలా ఉప్పొంగుతున్నటువంటి మాదిరిగా సంకల్ప వికల్పాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
దేనికి సమాధానపరిచే సామర్థ్యం లేకపోతే ఆ సంకల్పాల వలయం లోపలనే మనిషి చిక్కుకొని పోతాడు. ఆ వ్యక్తికి ప్రపంచం లోపల ఏ అడుగేస్తే ఏమవుతుందో కూడా తెలియదు. కాబట్టి అడుగులు వేస్తూనే పోతుంటాడు అన్నాడు. తన లక్ష్యం ఎక్కడ సాధ్యమైపోతుంది, ఎక్కడ చిత్త ఉపరతి అంటే చిత్తంకు శాంతి దొరుకుతుంది అనేటువంటిది బయటి ప్రపంచం లోపల కూడా తెలియదు, అజ్ఞానం లోపల. కాబట్టి ఒకరు చోటు పరుగులు తీస్తూనే ఉంటారు. సంకల్పం ఈ రకంగా మనిషి పరుగులు తీస్తున్నట్టు ఒకటి. రెండవది, పరమాత్మ విషయం లోపల సంకల్పం. దేహమే నేను అనుకోవడము ఒక సంకల్పం. దేహము నేను అనుకున్న తర్వాత ఇక దేవుడెట్లా, దేవుడెక్కడ, లోపలనే ఉన్నాడంటే అనడం వేరే, అనుభవం కావాలి, చూడగలగాలి, మూడో కన్ను తెరుచుకోగలగాలి. అప్పుడు మూడో కన్ను జ్ఞాననేత్రమే కనుక తెరుచుకున్నదంటే నీకు అంతటా పరబ్రహ్మ చైతన్యమే ఉంటుంది. జ్ఞాననేత్రం కనుక తెరుచుకున్నదంటే శివుని మూడవ కన్ను తెరుచుకుంటే లోకం భస్మమైపోతుంటే అర్థం ఏంటిది? జ్ఞాననేత్రం కనుక మనకు తెరుచుకున్నదనుకోండి, ఈ సంకల్పాలన్నీ ఆ భస్మమైపోతాయి అన్నట్టు. అన్నీ దేవుడంటే ఏంటిది, ఎట్లుంటాడు, ఎక్కడుంటాడు, కనిపిస్తాడా, ఈ 4 ప్రశ్నలు ఏవైతున్నాయి కదా, దేశకాల మతాలకు సంబంధం లేకుండా ప్రతి మనిషి మదిని తొలిచే మహాప్రశ్నలు. వీటికే సంకల్పాలు అనవచ్చు, అనుమానాలు అనవచ్చు. ప్రపంచం లోపల అనుమానమే, పరమార్థం లోపల అనుమానమే. అనుమానం లోపలనే ఎండ్ అయిపోతాడు మనిషి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సమస్త సంకల్పములు విడిచిపెట్టును. అప్పుడు మనజుడు ఈ సమస్త సంకల్పాలను విడిచిపెట్టి దృష్టి జ్ఞానమయమైపోతే సృష్టి అంతా బ్రహ్మమయమైపోతుంది. ఇంకా అక్కడ సంకల్పం అనేటువంటిది, అనుమానం అనేటువంటిది ఉండనే ఉండదు. ఆ లెవెల్కి వెళ్ళిపోతేనే యోగారూఢుడు అంటే యోగమును అధిరోహించిన వాడు, అంటే యోగ సిద్ధిని పొందినటువంటి వాడు, శివజీ వైక్య సిద్ధిని పొందినటువంటి వాడు, సర్వత్రా సమహాత్మ సుదుర్లభ అన్నట్ల అంతటా దైవ దర్శనం కాంస్తున్నటువంటి వాడు, దేవుని యొక్క దివ్యత్వం, దేవుడు దివ్యత్వం ఎట్లా ఉందంటే జ్యోతికి ప్రకాశానికి ఉన్న సంబంధం ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ దేవుని యొక్క దివ్యత్వమే దృశ్యాలు, అంటే నేను ప్లేస్ నా ముందుండే విశ్వం అంతా కూడా దేవుని యొక్క దివ్యత్వం, ప్రకాశం, దేవుడు, జ్యోతి, ఇటువంటి సంబంధం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకా ఎలాంటి ప్రశ్నలకు ఆస్కారం లేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దానికి యోగారూఢ స్థితి అంటే అది యోగాన్ని కరెక్ట్ తెలుసుకున్నట్టు లెక్క. ఈరోజు యోగా విషయం లోపల చాలామంది పాపం గొప్ప రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు ఎంతో పరమార్థాన్ని ఇడమరిచి చెప్తూ ఉంటారు యోగా శిబిరాల లోపల. అయినప్పటికైనా కానీ కేవలం శరీరం ఆరోగ్యం మట్టుకి ఆలోచించి మిగతా అక్కడికక్కడే వదిలిపెట్టే ఉంటాడు జనం, కోకొల్లలుగా ఉన్నారు అన్నట్టు. కానీ ఆ పరమాత్మ శివజీవ ఐక్య సిద్ధికి నీ మనసు శరీరం రెండు కూడా అనుకూలం కావాలంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ఇవి సాధనాలు. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవి 8 అయితే అష్టాంగ యోగాలు ఉన్నాయో వీటి లోపల ఆత్మానుభూతి వరకు వెళ్ళిపోవాలి మనం. సమాధి అంటే ఇక్కడ ఇంకా నీ సంకల్పాలకు సమాధి, ఇంకా ఎలాంటి సంకల్పం పరమాత్మని విషయం లోపల నీకు లేదు. నీవు నిరంతరం పరమాత్మని యొక్క అనుభవం లోపలనే ఉన్నటువంటి దశను సమాధి అంటారు. ఎక్కడో పోయి కూర్చొని పొందేటువంటిది కాదు. జ్ఞానం యొక్క శక్తి ఉంటే ఆ సమాధి స్థితి ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. అవన్నీ చాలా గొప్ప విషయాలు. కానీ యోగా అంటే కేవలము యమ నియమ ఏంటిది ఆసన ప్రాణాయామాలే ఈ రేపు యోగా అనుకుంటున్నారు. యమము పోయింది, నియమము పోయింది. యమములు 5, నియమములు 5. వీటిది కూడా ఎవరికి ధ్యాస లేదు. తర్వాత ఆసన ప్రాణాయామం ఇవి 2 పట్టుకొని కూకున్నారు అన్నాడు. ఆసన ప్రాణాయామం, ప్రత్యాహార అది తెలియదు,
ధారణ ధ్యాన సమాధి ఇదికి ఎవరు పోవడమే లేదన్నట్టు. మొత్తం ఎన్ని యోగ శిబిరాలైనా ఆసన ప్రాణాయామాల మట్టుకి లిమిట్ అయిపోతున్నారు. అది కాదు, ఈ సమాధి స్థితి వరకు వెళ్ళిపోతేనే యోగారూఢుడని చెప్పగలుగుతాడు. ఐదవది, ఇక్కడ ఈ పరిస్థితి లోపల మనం ఏం చేయాలి అనే మాటకు వస్తే, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. తన్ను తానే ఉద్ధరించుకొనవలయును, తన్ను అధోగతిని పొందించుకొనకూడదు. తనకు తానే బంధువును తనకు తానే శత్రువును అగును. ఏంటిది? మనసు. ఏముంది ఇక్కడ? తన మనస్సు ఉద్ధారం అంటే ఉత్థాన పతనాలన్నీ కేవలం మనసుకు సంబంధించినటువంటివి. నీ ఉత్థాన దశ కూడా మనసుకు సంబంధించిందే, నీ పతన దశ కూడా మనసుకు సంబంధించిందే. మన ఏవ మనుష్యాణం బంధన మోక్ష కారణాత్, అన్నిటికీ మనసే కారణం. కాబట్టి అటువంటి మనసు తన మనసును తానే ఉద్ధరించుకొనవలయును. ఎట్లా? తన మనసును తాను ఎట్లా ఉద్ధరించుకోవాలి? చాలా విచిత్రం అన్నట్టు. ఇక్కడ ఎందరెందరో ఏమేమో చెప్తూ ఉంటారు, ఎన్నెన్నో పుస్తకాలు మనం చదువుతూ ఉంటాము, ఎన్నెన్నో సాధనలు మనం చేస్తూ ఉంటాం. అయితే చెప్పేవాళ్ళు ఎంత చెప్పినప్పటికైనా తత్స్వయం యోగ సంసిద్ధ 4వ అధ్యాయం లోపల అన్నట్టు ఆ భావం అనేటువంటిది తన లోపల కలగాలి. ఎవరెంత చెప్పినప్పటికైనా అవగాహన చేసుకునే శక్తి నీ దగ్గర లేకపోతే చెప్పేవాని చెప్పడం నిష్ప్రయోజనమే. ఏదైనా అది నీకు అర్థం కావాలంటే ఇన్నర్ ఇంజనీరింగ్ నీ లోపలనే దాని యొక్క యంత్రాంగం ఉందన్నట్టు. ఏదైనా నీ అనుభవం లోపలికి రాలేదనుకోండి, నీ మనసుకు నచ్చలేదనుకోండి, అది ఎంతటి వాళ్ళు చెప్పినా లాభం లేదు. కాబట్టి తన్ను తానే ఉద్ధరించుకొనవలేను. నీ మనసు ఎటు లాగుతున్నది, నీకు ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఏం చేయాలని నీ లోపల విషయాలు అన్నట్టు. బయట కనిపించేటువంటి విషయాలు కావు, బయటికి ఎవరికి తెలియదు, నీకు మాత్రం తెలుసు నీ లోపల ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఏమైపోతున్నాయి. ఇక్కడ అనవసరమైన ఆలోచనలు ఎన్ని వస్తున్నాయి, అప్రస్తుతమైన ఆలోచనలు ఎన్ని వస్తున్నాయి, అత్యవసరమైన ఆలోచనలు ఎన్ని వస్తున్నాయి. ఈ 3 విషయాలు నీకే తెలుసు. ఈ అనవసర ఆలోచనలను తిరస్కరించడం, అప్రస్తుత ఆలోచనలను ఆ సమయం వచ్చేంత వరకు ఆపిపెట్టడం. అప్రస్తుత ఆలోచనలు ఏవైతే ఉన్నాయి కదా, అత్యవసర ఆలోచనలు ఉన్నాయి. అత్యవసరం అంటే ఇమీడియట్ ఏవి చేసేంత వరకు కాదు. ఇవన్నీ ఎవరి జీవితంకు సంబంధించి, ఎవరి పరిస్థితులు మనస్థితికి సంబంధించి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఎవరి మనసు ఏ విషయమును గురించి వేధిస్తున్నది, దాని నివారణోపాయం వెతుక్కొని ఆ మనసును నియంత్రించుకునేది నీ పని. చెప్పేవాళ్ళు మస్తు చెప్తారు. కాబట్టి ఇక్కడ నీకు గనక వివేకం లేకపోతే నీ యొక్క ఉద్ధారం జరగదు. వివేకం అంటే పెద్ద అది ఏం, ఇప్పుడు మనము పిండి జొన్నలు కానీ మనం గోధుమలు వేసేస్తాం అన్నట్టు, గిర్ని లోపల వేసేస్తాం. మనం వేసిన తర్వాత అవి తను తానే ఉద్ధరించుకోవాలేనంటే అది ఎట్లయితే పిండిగా చేసి వదిలిపెట్టేస్తుందో అట్లా మన లోపల ఉండేటువంటి ఆలోచనలను మనమే ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అత్యవసరం ఏమిటి, అనవసరం ఏమిటి, అప్రస్తుతమైనటువంటి ఏమిటి, ఇదంతా నీ లోపలే జరగాలి. ఎందుకంటే బయట చెప్పేది ఒక మార్గదర్శనం చేస్తారు. ఆ మార్గదర్శనము
ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వర్తిస్తుంటుంది. కాబట్టి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవాలి. మొత్తం మీద తన్ను తానే ఉద్ధరించుకునవలేను, తను అధోగతిని పొందించుకొనకూడదు. సంస్కారం లేకపోతే అధోగతి, సంస్కారం ఉంటే ఊర్ధ్వగతి. కాబట్టి ఇదంతా మనకు ప్రపంచం లోపల మనసు యొక్క ఉద్ధారం, మనసు యొక్క పతనం ఎట్లా జరుగుతుంది అనే మాటకు వచ్చేస్తే, సాంగత్యము నుంచే ఉద్ధారము, సాంగత్యం నుంచే పతనం. నిన్ను ఉద్ధరించుకోవాలంటే సత్సాంగత్యంలోకి వెళ్ళిపోవాలి. ఆ మార్గం వదిలి నీవు కూకున్నావు అనుకో, నువ్వేం చేయవలసిన అవసరం లే. దుస్సాంగత్యం అనేటువంటిది ఎటువంటి సాంగత్యం ఉంటే అటువంటి మనసు యొక్క నిర్మాణం అయిపోతుంది. ఈ విషయం లోపల శాస్త్రోపదిష్ట మార్గం లోపల ఏముంది, మహాత్ములు ఏం చెప్తున్నారు అనేటువంటి నీ మైండ్ లోపల మొట్టమొదలు రావాలి. అవి నీ మనసు లోపల రాలేదు, నీ మేధా లోపల వాటి మంథనం జరగలేదంటే బయట వాళ్ళు ఏం చెప్పినా లాభం లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ మీకు అర్థమయ్యేటందు కొరకు, ఒకే తరగతిలో 40 నుంచి 50 మంది పిల్లలు ఉన్నారు 10th లోపల. 50 మంది పిల్లల లోపల పాఠాలు చెప్పే మాస్టర్స్ ఒకరు ఉంటారు. ఒక్కొక్క విషయంకి ఒక్కొక్క మాస్టర్ ఉంటాడు అన్నట్టు. అందులోపల స్టేట్ ఫస్ట్ వచ్చేటోడు ఆ తరగతిలోకి వెళ్ళి బయటకు వచ్చిండు అనుకోండి. ఫెయిల్ స్టూడెంట్స్ కూడా ఆ తరగతి లోపల నుంచి బయటకు వచ్చారు అనుకోండి ఉదాహరణకి. మరి పాఠాలు చెప్పేవాళ్ళు చెప్పిండ్రు, అందరికీ కరెక్ట్గానే చెప్పిండ్రు, అందరూ వినేటట్లనే చెప్పిండ్రు. అయితే ఇక్కడ జరిగింది ఏంటిది, విన్న పాఠాలని సొమ్ము చేసుకొని ఎంతో ప్రగతి సాధించాలనే తీవ్ర లక్ష్యం అని లోపలి విషయం అన్నట్టు. అది అంతరంగం లోపలి విషయం కాబట్టి వాడు లక్ష్యాన్ని సాధించాడు. ఇంకోడు ఫెయిల్ అయిపోయాడు అందులోపలనే. అంటే వాడు తన యొక్క తన్ను తాను ఉద్ధరించుకునే మార్గం లోపల లేడు. వాడు నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం చేసాడు కాబట్టి వాడు పతనం అయిపోయాడు. అట్లాగే ఈ ఆధ్యాత్మిక మార్గం లోపల కూడా ఆత్మోన్నతి అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సి, చెప్పేవాళ్ళు మార్గదర్శనం చేస్తారు, కేవలము ఉద్ధరించుకొనవలేను, తను అధోగతిని పొందించుకొనకూడదు. ఆధ్యాత్మిక మార్గం లోపలికి వచ్చిన తర్వాత కూడా ఒక గురువుకు వేలాది మంది శిష్యులు ఉంటారు. వేలాది మంది శిష్యులు ఉంటే నామమాత్రంగా ఉండేటోళ్ళు కొంతమంది ఉంటారు. గురువు చెప్పింది పక్కకి నేడు తన ఇష్టం వచ్చిన వాళ్ళు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరికీ ఒకే మంత్రోపదేశం ఇస్తాడు. ఇంకా కొంతమంది గురువు ఆశించినటువంటి ఫలితాన్ని సాధించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ గురువు యొక్క బోధనలు ప్రతిరోజు వింటున్నటువంటి వాళ్ళే ఉంటారు. ఉన్నప్పటికైనా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలనేటువంటి వాళ్ళ గురువు ఒక్కడే అయినా కానీ ఆ లోపల ఆ వర్గాలు వేరు వేరు ఉంటాయి అన్నట్టు. అట్లా ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి తీర్చుకునేటందు కొరకు ఎవరికి వారే భోజనం చేయాలి. నా ప్లేస్ లోపల ఇంకొకరు, నా మిత్రుడో, నా భార్యనో, నా కొడుకో తింటాడంటే అది తన ఆకలిని తానే ఉద్ధరించుకోవాలి. అంటే తన ఆకలికి తానే తీర్చుకోవాలి భోజనం చేసి. అది ఇంకొకరితో తీర్చేటువంటిది కాదు. నువ్వు తింటేనే నీకు అనుభూతి బలం. నీకు నిద్ర వచ్చిందనుకోండి, నీకు బదులు ఇంకోటి నిద్రపోతే లాభం లేదు. నీకు నీవే నిద్రపోవాలి. ఇట్లా దాహం వేసింది అనుకోండి, నీకు నీవే నీరు త్రాగిన తర్వాతనే నీ యొక్క దాహం తీరుతుంది. ఇంకోళ్ళు నీళ్ళు తాగితే నీకు తీరది. ఇవి ఎట్లా ఉన్నాయో ఆత్మోద్ధారం కూడా ఎవరికి వారే చేసుకోవాలన్నట్టు. తన పిల్లోడు తింటే తల్లి కడుపు నిండది, తల్లి తింటే పిల్లోడు కడుపు నిండది. కడుపు నింపుకోవాలంటే ఎవరి ప్రయాస వాళ్ళు పడవలసింది ఎట్లాగో ఆత్మోన్నతి మార్గం కూడా అటువంటిదే. నీకు మంచి నిష్ఠ ఉంటే ఉద్ధారం అయిపోతుంది, లేకపోతే అధోగతి అయిపోతుంది అన్నట్టు. అది ఎందుకంటే
సంస్కరించబడినటువంటి మనసు నీకు చాలా మిత్రుని మాదిరిగా పనిచేస్తుంది. కుసంస్కారానికి లోనైనటువంటి మనసు నీకు శత్రువుగా పనిచేస్తుంది అన్నట్టు. నీకు బయటి శత్రువులు మిత్రులు అవసరం లేదు. నామమాత్రం ఉంటారు, విషయం వేరే. నిరంతరం నిన్ను పీడించే శత్రువు ఎవరప్ప అంటే సంస్కారం లేని మొరటు మనసు. నీకు నిరంతరం శత్రువే. లేనిపోని సంకల్పాలు తెస్తుంది, లేనిపోని పనులు చేయిస్తుంది, లేనిపోని అఘాతాల లోపల నెట్టేస్తుంది. ఎవరప్ప? మనసే. నీకు ప్రఖ్యాతిని తీసుకొని వస్తుంది, నీకు 10 మందిలో ఎంతో మంచి పేరును తీసుకొని వస్తుంది. ఎందుకు? మనసే అది కూడా తెచ్చేటువంటిది. సంస్కారం ఉన్న మనసు నీకు ఉన్నత మార్గం లోపల తీసుకుపోతుంది. సంస్కారం లేని మనసు నీకు అధో మార్గం లోపల తీసుకొని పోతుంది. కాబట్టి నీ మనసు యొక్క సంస్కారము చాలా ముఖ్యము. అది నీకు నువ్వు చేసుకోవాల్సినటువంటి విషయం అన్నట్టు. ఎవరికి ఆకలి అయితే వారు ఎట్లా తినాలో, ఎవరికి నిద్ర వస్తే వాడు ఎట్లా పడుకోవాలో, ఎవరికి ఆత్మోన్నతి అవసరమైతే వాళ్ళే పాటు పడాలి. పాటు పడలేదు అంటే ఇంకా కుసంస్కారము ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నువ్వేం చేయవలసిన అవసరం లేదు. నీకు మంచి సంస్కారం లేకపోతే మిగిలినంత పనికి మాలిన సంస్కారమే అని అర్థం అన్నట్టు. అందుకొరకే నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. ఇప్పుడు చెప్తాను చూడు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ ఆత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవడు అంటున్నాడు ఇక్కడ. అంతా యూనివర్సల్. ఎవడు అంటే ఈ భూమి మీద పుట్టిన ఎవడైనా కానీ, వేరే మతాల్లో ఉన్నట్టు కాదు. ఇక్కడ మనసుకు సంబంధించినటువంటి విషయము, సంస్కారానికి సంబంధించి ఎవడు తన మనస్సును తాను జయించుకొనునో. ఊకేనా మనసు జయించడం? ఇందులోపలనే వస్తే చివరన అర్జునుడు అంటాడు, అక్కడ మజా వస్తుంది బాగా. మనసును జయించడము ఎంత కష్టమంటే, అట్టి జయింపబడిన మనసు తనకు బంధు పగది నుండును. జయించనిచో అదే శత్రువు పగది నుండును. మళ్ళీ భక్త ప్రహ్లాద లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నట్టు. ప్రహ్లాదుడు తన మనసు మీద తాను అదుపు ఉంచుకొని నిరంతరం తన మనసును దేంట్లో పెట్టించాడు? నారాయణుని నామస్మరణ లోపల పెట్టిండు. పరమాత్మని యొక్క నామస్మరణ లోపల మనసును పెట్టి ఉంచాడు. కాబట్టి ఆ మనసు ఎట్లయింది? గొప్ప మిత్రుడైంది. అది తన మనసును తాను జయించుకొనును. ఆ రకంగా భక్తి లోపల మునిగిపోయినటువంటి ప్రహ్లాదుని యొక్క మనసు ఇంకెక్కడ చెదరకుండా ఆయనకు నిరంతరము ఆనంద పరవశుణ్ణి చేసి ఉంచింది అన్నట్టు. ఇక అదుపు తప్పిన మనసు హిరణ్యకశ్యపుంది. ఎట్లా? కావలసినంత ఘోరమైన తపస్సు చేసి వరాలు మాత్రం పొందిండు. బహిర్విషయాలు అవన్నీ. భౌతిక ప్రపంచాన్ని మించినోడు ఎవడు ఉండకూడదు, అంత మొత్తం భౌతిక విషయం. కానీ మనసు మీద అదుపు లేదు. తపస్సు ఎంత చేసినప్పుడు కానీ మనసు మీద అదుపు లేదు. మనసు మీద అదుపు లేకపోవడం వల్ల ఒక అహంకారం, నా భావజాలమే భూగోళం మీద ఉండాలి, మాది రాక్షస భావజాలం. ఆ రకంగా రాక్షస రాజ్యంకు రాజు అయినటువంటి వాడు హిరణ్యకశ్యపుడు. ఆయన మనసు అదుపు లోపల లేదు. ఇంకా 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 మహర్షులు మనసు అదుపు లోపల పెట్టుకొని ఉన్నారు. రాక్షసులు అదుపు తప్పినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. వాళ్ళకి ఎంతకు శాంతి ఉండదు. కాబట్టి శాంతి ప్రాప్తి కొరకు మనసును పారించి 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 ఎక్కడ కూడా శాంతి అనేటిది లభించడానికి అవకాశం లేదు. బహిర్ముఖం లోపల మనసు అదుపు తప్పిపోవడం వల్ల ఆ మనసే వాళ్ళను అంతం చేసిన సందర్భాలు మనకు పురాణాల లోపల వస్తాయి అన్నట్టు. అట్లాగే ఇక్కడ ఎవరి మనసు మీద వారికి అదుపు ఉంటే గొప్ప బంధువు మనసే. నీకెప్పుడు కూడా అశాంతి కలగనివ్వది. ఒకవేళ ఆ మనసును నువ్వు జయించలేదనుకో, జయింపబడని మనస్సు, తనకు జయించబడిన మనస్సు బంధుపది నుండును. జయించనిచో మనసుకు ఏమేం సంస్కారం కావాలి, శాస్త్రముఖంగా గురుముఖంగా సత్సాంగత్యాల ద్వారా
తెలుసుకొని నీకు ముముక్షుత్వం ఉండి మనసును అదుపు లోపల పెట్టుకున్నావు అనుకో, నువ్వు కామ క్రోధ లోభ మోహ మద మత్సరాల నుంచి విముఖం చేసినావు అనుకో మనసును, వాటి యొక్క దుష్పరిణామాలు పడనివ్వకుండా వాటిని దూరం ఉంచేది ఏదైతుందో అది నువ్వు దాన్ని జయించడం అన్నట్టు. అప్పుడు అది బంధువు అయిపోతుంది. లేదా కుసంస్కారమే పెంపొందించుకుంటూ పోతే ఆ మనసే నీకు శత్రువు అయిపోతుంది అన్నట్టు. ఒక దశ మనసు శత్రువు అయిపోయిందంటే మనసుకు నీకే ఘర్షణ ఉంటుంది. ఏదో డాక్టర్ చెప్పేసిండు ఇది వద్దు నాయన, ఇది సేవిస్తే నీ మరణం తథ్యం అని చెప్పేస్తే కూడా ఎంత ప్రయత్నించినా అంతవరకు ఉండేటువంటి సాధన దానికి అదే ఆ పదార్థాలు తినడం లోపలనే ఉంది. ఇప్పుడు అది అదుపు లోపలికి రాలేదు, మనసు అదుపు లోపల రాలేదు కాబట్టి అది నీకు శత్రువు అయింది. నీవు ఎప్పుడైతే పథ్యం చేయవో మనసు అడ్డంకిగా మారుతుందో పథ్యం విషయం లోపల, అప్పుడు ఏమైపోతుంది, ఇక నీకు ఏ శత్రువులు చంపే అవసరం లేదు. నీ రోగంకు తగిన పథ్యం నీవు చేసే పరిస్థితి లోపల నీ మనసు లేదంటే ఆ నీ మనసే నీకు శత్రువు అయిపోయి నీ ప్రాణం తినేస్తున్నట్టు. బంధువు ఎవరికి అయిపోతుంది, ఇంకొక పేషెంట్ ఉన్నాడు. డాక్టర్ చెప్పినటువంటి తూచా తప్పకుండా అన్నీ పాటిస్తున్నాడు. అలా పాటించడం వల్ల ఏమైపోయిందంటే రోగము తగ్గిపోయి ఆరోగ్యవంతుడైపోయాడు. అంటే మనస్సును అటువైపు పోనివ్వకుండా ఇటే మరల్చి ఉంచాడు కాబట్టి అతడికి మిత్రుని మాదిరిగా పనిచేసింది. సంస్కారం లేకపోతే అదే మనసు శత్రువు అయిపోతుంది అన్నట్టు. మనసులో ఏముంటుందో నోటికి అదే వచ్చి మనము మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలతోని సంస్కారము మనసుకు లేకపోతే ఆ మనసు చెప్పినట్లు ఆ అదుపు తప్పిన మనసు ద్వారా మాటలు వస్తే చాలామంది శత్రువులు తయారైపోతారు మనకు. అదే మాటలో సంస్కారం ఉండి వివేకం ఉండి మానవీయ విలువలకు కట్టుబడ్డ మనసు ఉంటే ఎంతోమంది మిత్రులు తయారైపోతారు ప్రపంచం లోపల. మిత్రులు తయారైనటువంటి వాళ్ళ మిత్రత్వముకు సంస్కరింపబడిన మనసే కారణము. శత్రువులు తయారైపోయినటువంటి ఆ శత్రువుల సంఖ్య పెరిగిపోతున్నటువంటి మనిషికి సంస్కారం లేని మనసే కారణము. అదుపు తప్పినటువంటి మాటలే చేష్టలే కారణమైపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మోక్ష మార్గంలో రావాలనుకుంటే మొట్టమొదలు వివేక వైరాగ్య ముముక్షుత్వ షట్సంపత్తి అనేటువంటి సాధన చతుష్టయాలు ఉన్నాయి. వీటి ద్వారా మనసును జయించుకోవాలి. ఏమేమి కావాలనో కావలసినవి మన శాస్త్రం లోపల ఉన్నాయి. అప్పుడే మనసు అనేటువంటి నీకు బంధువుగా మారిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకొక శ్లోకం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానవ మానయోః. మనసు జయించబడింది అంటే దాని క్యారెక్టర్స్ లక్షణాలు ఏమున్నాయి ఇక్కడ చెప్తున్నాడు. మనస్సును జయించిన వాడు పరమశాంతితో కూడినవాడు ఒక మనుజుడు. బయట వెతుకుతున్నటువంటి శాంతి ఎక్కడా దొరకదు. మనిషికి సన్మార్గం లోపల సత్సాంగత్యం లోపల మనసును ప్రవేశపెడితేనే మనసు యొక్క విజయం సాధ్యమైపోతుంది. మనసు యొక్క విజయముకు మనకు ప్రమాణం ఏమిటి అనే మాటకు వచ్చేస్తే పరమశాంతి ఎక్కడుంటుందో పరమశాంతితో కూడినవాడు నాకు మనుజుడు శీతోష్ణ సుఖ దుఃఖాదులందును అట్లే మాన అవమానములందును పరమాత్మానుభవం చెక్కు చెదరకయే ఉండును. అర్థం చాలా గొప్పది. ఇది మనోజయం ఏదైతుందో దానికి గుర్తించడానికి ఏంటిదంటే పరమశాంతితో కూడుంటాడు అన్నాడు. పరమశాంతి అంటే ఈ శాంతిని పొందిన తర్వాత అశాంతి మళ్ళీ రాదో అది ఆత్మ సాక్షాత్కారం వల్ల వచ్చేటువంటి శాంతి పరమశాంతి. అయితే మనోజయంకు పరమశాంతి ఒక సంకేతం ప్రమాణం. అవునప్ప పరమశాంతి దొరికిందనుకో మరి ఎట్టుంటాడు మనిషి? శీతోష్ణ
అంటే మనసుకు దహించేటువంటి సందర్భాలు కొన్ని వస్తాయి, మనసును ఉల్లాసపరిచేటువంటి సందర్భాలు కొన్ని వస్తాయి. కాబట్టి మనసుకు సంతోషపరిచేటువంటి ఉల్లాసపరిచేటువంటి విషయాలకు శీతలంతో పోలుస్తారు అన్నట్టు. మనసును దహించేసి మనసును తొలిచివేసి మనసు లోపలి కాక మనిషినే కాల్చేటువంటి పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో ఉష్ణంతో వర్ణిస్తారు అన్నట్టు. అయితే ఏ పరిస్థితి లోపల కూడా ఉష్ణం కాదు, ఏ పరిస్థితి లోపల కూడా శీతోష్ణాలు అంటే సంతోషం కలిగినప్పుడు పొంగడము, కష్టాలు కలిగినప్పుడు కృంగడము, ఈ రెంటికి వీడు అతీతమై ఉంటాడు శీతోష్ణ. సుఖ దుఃఖాదులందు పర్యాయపదం శీతోష్ణాలే సుఖ దుఃఖాలు. సుఖం శీతలంకు సంకేతం, దుఃఖం ఉష్ణంకు సంకేతం, పర్యాయపదాలు. సుఖ దుఃఖాదులందును అట్లే మాన అవమానములందును, ఇది చాలా గొప్ప విషయం అన్నట్టు. మానము జరిగితే ఎంతోమంది ముంగట కొనియాడతాం మనం, అవమానం జరిగిందంటే కృంగిపోతాం. కాబట్టి సుఖ దుఃఖాదుల లోపల ఎందుకు సమానంగా ఉంటాడనే మాటకు వస్తే చాలాసార్లు చెప్పుకున్నాము. జ్ఞాని అయినటువంటి వాడు మూడవ కన్ను తెరుచుకున్నటువంటి వానికి ప్రపంచం సుఖాలుగా భావించే వాటి లోపల దుఃఖం కూడా ఆయన వివేక దృష్టికి కనిపిస్తుంది. మరి ప్రపంచం దేనికి దుఃఖాలు అనుకుంటున్నామో, దుఃఖాలు అనుకుంటున్నామో, ప్రపంచం దుఃఖాలు అనుకునే దాని లోపల తత్వవేత్త సుఖాన్ని కూడా దర్శించగలుగుతాడు. అదంతా జ్ఞాననేత్రానికి సంబంధించిన విషయము, మాటలకు అందని విషయము. ఎవరి పరిస్థితులు ఎప్పుడు ఏమొస్తాయో అందులోపల ఎట్లా వెతుక్కోవాలనో ఎవరికి వారు చూడవలసిన విషయం ఇది. అయితే మనోజయం కలిగిన తర్వాత శీతోష్ణ సుఖదుఖాదులందును మాన అవమానములందును ఇవన్నీ కళ మాదిరిగా చూస్తాడు జ్ఞాని అనేటువంటి వాడు. తెరపైన ఎన్నో దృశ్యాలు వస్తుంటాయి, సినిమా తెరపైన. ఓకే, తెరకు వాటి ఎఫెక్ట్ ఏమీ ఉండదు, వాటి ప్రభావం తెర మీద ఏముండదు అన్నట్టు. అట్లాగే జ్ఞాని అయినటువంటి వాని ముందు కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి. ప్రపంచ పరిభాష లోపల సుఖం దేనంటారు అది ఉంటుంది, దుఃఖం దేనంటారు అది ఉంటుంది, శీతలం ఏదంటారు అది ఉంటుంది, ఉష్ణం మీద అది ఉంటుంది. మొత్తం మీద మాన అవమానాలు కూడా ప్రపంచం లోపల సమానంగానే ఉంటాయి. ఉన్న ప్రపంచం లోపల మనిషి బ్రతుకుతూ ఉంటాడు. అయితే వీటిలో సమానత్వం అనేటువంటిది నీ మనసుకు సంబంధించినటువంటి అంశము. పరమాత్మానుభవం చెక్కు చెదరకయే ఉండును. ఎట్లా పరమాత్మానుభవం అంటే సర్వత్రా ఏకాత్మతా భావం, సర్వత్రా పరమాత్మ చైతన్య దృష్టి అంతటా ఉన్నది. కాబట్టి దర్శించే ప్రయత్నం చేయి. నీ కొరకు ఉండేటిది కొత్తగా రాదు. ఎక్కడ చూసినా ఉన్నటువంటిదంతా పరమాత్మని యొక్క విభూతి. దృశ్యాలన్నిట్లో నీ లోపల నీ బయట. అది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఇందు కలడు అందు లేడని సందేహం వల్ల అనేటువంటి ప్రహ్లాదుడు దేని లోపల కూడా ఆయనకు ఉండేటువంటి సర్వవ్యాపకుడైనటువంటి నారాయణుని యొక్క అనుభవము చెక్కు చెదరలేదు ఎక్కడ కూడా. అట్లాగే సరి అయినటువంటి మార్గం లోపల నీకు ఆత్మ విషయం తెలిస్తే, పరమాత్మ విషయం తెలిస్తే, ఆ పరమాత్మ ఏదో కాదు, నాలో నేనై ఉన్నదే, నా ముందు వాని లోపలదే, నా లోపలదే, నా ముందు వాళ్ళ లోపలదే, నా సతిపతి సంబంధ అందరి లోపల కూడా అదే, అన్నిటి లోపల దేశం నేలే రాజు లోపల కూడా అదే, ప్రకాశించే సూర్యుని లోపల ఉన్నటువంటి చైతన్యం కూడా అదే, అండపిండ బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నది బ్రహ్మము అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో అది బలపడ్డదంటే దేని నుంచి కూడా అది చెదిరిపోదు. సత్య సందర్శన అంట దానికి. కాబట్టి ఇక్కడ యోగస్థితి యొక్క వర్ణన అంటే ఆత్మ సంయమ యోగం లోపల మనసు పైన విజయం
సాధించడం వల్ల వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చెప్తామన్నాడు. మనం మాటకు వేషాలు మార్చుకొని ఏదో మనం చేస్తూ ఉంటే మన సనాతన ధర్మం అట్లా కాదు మనిషిని గుర్తించేటువంటిది. సిటీ స్కానింగ్ మాదిరిగా ఎక్కడ ఏముంది మొత్తం మనకు చూపిస్తుంది అన్నట్టు. ఎక్కడ కూడా మనం దాచుకొని మూసుకోవడానికి వీలు లేకుండా ఆ అనుభవం అనేటువంటిది, అనుభవం యొక్క లేమి కూడా అన్నిటి నుంచి వ్యక్తమవుతుంటుంది. అనుభవం యొక్క స్థితి కూడా అన్నిటి నుంచి వ్యక్తమవుతుంటుంది. మనం ఎక్కడ దాచుకోవడానికి వీలు లేకుండా పక్కా ప్రామాణికంగా ముముక్షు అనేటువంటి వాడు ఎట్లుండాలి, మోక్షం అనేటువంటిది ఎట్లా పొందాలి అనేటువంటి విషయాలు చాలా ఇందులోపల వచ్చేసినాయి. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నచ్చదు, ఎందుకు నచ్చదంటే పూర్వాగ్రహం కావాలి. ఒక డిగ్రీ లోపల ఆర్ట్స్ స్టూడెంట్ ఉన్నాడు. ఆర్ట్స్ స్టూడెంట్ వాడు ఎంపీసీ క్లాసులో పోయి కూకుంటే, అంటే మ్యాథ్స్ క్లాసులో పోయి కూకుంటే ఏమర్థమవుతుంది వాడికి? ఏమీ అర్థం కాదు. అట్లాగే ఒక లా చదువుతున్న వ్యక్తి, ఒక లాయర్గా లా చదువుతున్నటువంటి వ్యక్తి మెడికల్ క్లాస్ లోపల పోయి కూర్చుంటే, ఎంబీబీఎస్ మెడికల్ క్లాస్ లోపల కూర్చుంటే ఏమర్థమవుతుంది వాడికి? కాదు. ఇంకా మెడికల్ స్టూడెంట్ లా క్లాస్ లోపల వచ్చుకుంటే కొన్ని విషయాలు అర్థమవుతాయి, సామాన్యంగా ఉంటాయంటే సోషల్ సైన్స్ ఉంటుంది. ప్రొఫెషనల్ సైన్స్ మాత్రం అర్థం కాదు. అది ఆ ప్రవేశం ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది స్పిరిచువల్ ప్రొఫెషనల్ కోర్స్ అన్నట్టు భగవద్గీత అంటే. అట్లా ఉంటుంది. ఒక మెడికల్ స్టూడెంట్ని తీసుకొని పోయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ క్లాస్ లోపల కూర్చోబెడితే వానికి ఏం అర్థం కాదు. ఐటీ కూడా వచ్చి ఇక్కడ కూడా సోషల్ సైన్సెస్ మాత్రం దాదాపు అందరికి అర్థమైపోతాయి. కానీ ఈ ఫిజికల్ సైన్సెస్, ఈ ఏవైతే వేరే ఇవి సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ ఉన్నాయి కదా, అర్థం కావడం చాలా కష్టము. ఇది ఉపనిషత్తుల యొక్క విజ్ఞానం కాబట్టి ఇదంతా ఏదో కొత్తగా చెప్పలేదు, మన లోపల ఉండేటువంటి ఇన్నర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అంశం. ఏదో ఇట్లా స్టార్ట్ చేసి ఇట్లా తీసి పడేస్తారు. తీసి పడేయవలసి, ఎందుకంటే అర్థం కానప్పుడు పెట్టుకొని ఏం చేస్తాం? ఎంఎస్ సుబ్బలక్ష్మి యొక్క సంగీతము క్యాబరే డ్యాన్స్ వాళ్ళకి ఏమర్థమైపోతుంది? తీసి పడేస్తారు, కొట్టేస్తారు దాన్ని మొత్తం మీద. ఇది కూడా స్పిరిచువల్ కోర్సు కాబట్టి ఇట్లాగే చెప్పాల్సి వస్తుంది. ధన్యవాదాలు.